ఒక టీనేజ్‌లో ఉన్న అమ్మాయి తన శృంగార జీవితాన్ని తనకి నచ్చినట్టుగా జీవించాలి అని అనుకుంటూ ఉంటుంది. కానీ తను అనుకున్నట్టుగా తన బాయ్ ఫ్రెండ్ ఈమెని సాటిస్ఫై చేయలేకపోతాడు. అందువలన ఈమె తీసుకోకూడని ఒక నిర్ణయాన్ని తీసుకుంటుంది. దాని వలన ఈమె లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అసలు ఈమెకేం జరిగింది అన్న విషయం తెలుసుకోవాలి అంటే ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోవాలి. మనకి మూవీ స్టార్టింగ్ సీన్‌లోని 16 ఏళ్ల వయసున్న ఇజబెల్‌ని చూపిస్తారు. ఈమె చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఈమె వయసులో ఉన్న మిగతా మంది స్టూడెంట్స్ అందరూ ఔటింగ్స్ అని పార్టీస్ అని ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఫుల్ ఆపోజిట్ గా ఈమె నడుచుకుంటూ ఉంటుంది. అంటే ఈమెకి పార్టీస్ కట్ట ఏమీ ఇష్టం ఉండవు. అయితే ఒక రోజు ఈమె తన ఫ్యామిలీతో కలిసి బీచ్ హౌస్ కి వెళ్తుంది. అక్కడే ఈమెకి ఫిలిక్స్ అనే ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. ఈ అమ్మాయి అతనితో ఇంటిమేట్ అవ్వాలి, ఫుల్ గా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటుంది. ఒకవైపు ఇసుఫుల్లాకి ఇంతకు ముందు ఎటువంటి అనుభవం లేనందువలన ఆమె మంచంపై పడుకుని రకరకాల యాంగిల్స్ ని ట్రై చేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి ఆ రోజు నైట్ ఫిలిప్స్ దగ్గర నుంచి ఒక రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసి బీచ్ దగ్గరికి వెళ్తుంది. అలాగే వీళ్ళిద్దరూ అదే బీచ్ లో ఇంటిమేట్ అవుతారు. కానీ ఇస్బిల్లాకి మాత్రం కొద్దిగా కూడా సాటిస్ఫైయింగ్ గా అనిపించదు. ఆమెకి ఒక చిన్న పెయిన్ కూడా రాదు. ఆమె చాలా డిసప్పాయింట్ అయిపోతుంది. ఏదో ఎక్స్పెక్ట్ చేసి తను ఫిలిప్స్ దగ్గరికి వస్తే ఫిలిప్స్ మాత్రం ఆమెని సాటిస్ఫై చేయలేకపోతాడు. అయితే ఇస్బిల్లా తన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లో అసలు సాటిస్ఫై అవ్వలేకపోతుంది. ఇక్కడి నుంచే ఈమె లైఫ్ లోని ఒక పెద్ద మలుపు తిరుగుతుంది. ఇక మిస్బిల్లా తర్వాత రోజు కాలేజీకి వెళ్తుంది. అప్పుడే ఒక స్ట్రేంజర్ మిస్బిల్లాని ఆపి తనకి మనీని ఆఫర్ చేసి నచ్చితే కాల్ చేయమని తన కార్డ్ ని ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇస్బిల్లా ఫ్రెండ్ మాత్రం లైట్ తీసుకో అని అంటుంది. కానీ ఇస్బిల్లా మాత్రం ఇప్పుడు వచ్చిన ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి అని అనుకుంటుంది. నిజానికి ఈమె ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సరిగ్గా జరగనందువలన ఈమె ఇలాగ ఇంటిమేట్ అవ్వాలి, అలా ఇంటిమేట్ అవ్వాలి అని తన ఫ్యాంటసీ లైఫ్ లోని ఆమె ప్రతి ఒక్కటి ఊహించుకుంటూ ఉంటుంది. అయితే ఒక 1 వీక్ తర్వాత ఇస్బిల్లా ఆ వ్యక్తికి కాల్ చేస్తుంది. నేను రెడీగా ఉన్నాను అని అంటుంది. తర్వాత ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి తనతో ఇంటిమేట్ అవుతుంది. అయితే ఈ సిచ్యువేషన్ లోని ఇస్బిల్లా తను చెయ్యాలి అనుకున్న చేసింది గాని తను ఇప్పుడు కూడా సాటిస్ఫై అవ్వలేదు. కానీ ఆ వ్యక్తి ఈమెను యూజ్ చేసుకుని ఈమెకి డబ్బులు ఇచ్చినందుకు ఆ విషయంలో ఈమె సాటిస్ఫై అవుతుంది. ఇక ఈ తర్వాత నుంచి ఇస్బిల్లా ఇప్పుడు జరిగినట్టుగానే ఈమె జనాలతోని ఇంటిమేట్ అవ్వాలి అని అనుకుంటుంది. కానీ ఒక ప్లేస్ లో నుంచుంటే ప్రతి ఒక్కళ్ళు అతనిలాగా ఒక కార్డ్ ని తెచ్చి కాల్ చెయ్యి అని ఇవ్వరు కదా. అందుకు ఈ అమ్మాయి తన ఓన్ గానే ఒక వెబ్సైట్ ని రెడీ చేసుకుని అందులో ఈమె ఫేస్ కనిపించకుండా ఈమె న్యూడ్ ఫొటోస్ ని అప్లోడ్ చేస్తుంది. అలాగే ఈమె ఈ బిజినెస్ ని నడిపించడానికి విడిగా ఇంకొక ఫోన్ కొనుక్కుని అందులో ఒక కొత్త సిమ్ ని వేసుకుంటుంది. అలాగే ఈమెతో గడపాలి అంటే 1 అవర్ కి 300 యూరోస్ కింద ఈమె రేట్ ని ఫిక్స్ చేసుకుంటుంది. మనందరికీ తెలియని విషయం ఏముంది, ఒక మంచి ప్రోడక్ట్ ని జనాల్లోకి తీసుకెళ్లాలి అంటే కష్టపడాలి గాని ఇలాంటి పత్యాపారం పనులు మాత్రం జనాల్లోకి చాలా ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాయి, ఎటువంటి ప్రమోషన్ లేకుండా. అలాగే ఇజబెల్ ను కూడా చాలా మంది కాంటాక్ట్ అవుతూ ఉంటారు. ఈమె కూడా ప్రతి ఒక్కరికి సర్వీస్ ని ఇస్తూ పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ కి వెళ్లి వాళ్ళతో టైం ని స్పెండ్ చేస్తూ ఈమె మనీని ఎర్న్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈమె చేసే విషయం వాళ్ళ ఇంట్లో కట్ట తెలియకుండా స్కూల్ అయిపోయిన తర్వాత ఈ వ్యవహారాన్ని నడిపిస్తూ ఉంటుంది. అలాగే ఈమె క్లయింట్స్ ని సాటిస్ఫై చేసేందుకు ఈమె ఇంటర్నెట్ లో రకరకాల వీడియోలు చూస్తూ ఈమె ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఇక అప్పటి నుంచి ప్రతిరోజు ఈమె ఎవరైతే ఈమెను పిలిచారో ఆ ప్లేస్ కి వెళ్లి వాళ్ళతో ఈమె ఆన్లైన్ లో నేర్చుకున్న ట్రిక్స్ అన్ని అప్లై చేస్తూ వాళ్ళని సాటిస్ఫై చేస్తూ ఈమె సాటిస్ఫై అవ్వకపోయినా గానీ ఆ ప్రాసెస్ ని ఈమె ఎంజాయ్ చేస్తూ అంతా అయిన తర్వాత మనీ తీసుకుని ఈమె అక్కడతోని ఆ సిచ్యువేషన్ మర్చిపోతూ ఇదే ఆమె జీవితం అని ఆమె అనుకుంటూ ఉంటుంది. అలాగే ఇస్బిల్లాకు 69 ఇయర్స్ ఉన్న ఒక ముసలోడు క్లయింట్ కింద ఉంటాడు. ఈ ముసలోడు డైలీ కస్టమరు ఇస్బిల్లాకి. అయితే ఈ రోజు మాత్రం ఇస్బిల్లా తన డైలీ కస్టమర్ అయిన ఈ ముసలోడిని ఫుల్ గా సాటిస్ఫై చేయాలి అని ఆ ముసలోడు మీద ఒక కొత్త యాడ్ ట్రై చేసి ఏ క్లాసు సర్వీస్ ని ఇద్దామని ఈ అమ్మాయి ఆ ముసలోడుతో ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. కానీ ఆ ముసలోడు ఈసారి ఈ అమ్మాయి వేసే దెబ్బల్ని తట్టుకోలేకపోతాడు. ఇంటిమేట్ అవుతూనే ఆ ముసలోడు టపా కట్టేస్తాడు. అయితే ఈ ముసలోడు చనిపోగానే ఇస్బిల్లా చాలా భయపడుతుంది. ఆమె చాలా కంగారుగా ఆ హోటల్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. కానీ తర్వాత పోలీసులు ఇంట్రాగేషన్ లోని ఇస్బిల్లా గురించి తెలుసుకుంటారు. అలాగే ఇస్బిల్లా ఎవరికీ తెలియకుండా నడుపుతున్న తన సర్వీసుల గురించి తన మదర్ తో చెప్తారు. ఇక ఇస్బిల్లా ఇంట్లోని ఒక పెద్ద సీన్ అవుతుంది. భారీ గొడవలే జరుగుతాయి. ఒకవైపు పోలీసులు జార్జ్ హార్ట్ అటాక్ వల్ల చనిపోయినందుకు, అలాగే ఇస్బిల్లా మైనర్ అయినందుకు ఈమెకి చిన్నగా వార్నింగ్ ఇచ్చి ఈమెను వదిలేస్తారు. ఒకవైపు ఇస్బిల్లాకి ఆ ముసలోడు నన్ను కలిసినందుకు
చేసినందుకే చనిపోయారు అన్న గిల్ట్ ఈమెలో ఉండిపోతుంది. అందువలన ఈమె ఆ సర్వీసులు అనే నీచమైన లైఫ్ ని వదిలేసి ఆమె నార్మల్ గా ఉండాలి అని ట్రై చేస్తూ ఉంటుంది. తను ఇదివరకులా కాకుండా పార్టీస్ కూడా వెళ్తూ ఉంటుంది. అలాగే తన కాలేజ్ గర్ల్స్ లాగే ఈమె కూడా అలెక్స్ అనే ఒక అబ్బాయిని సెట్ చేసుకుంటుంది. అలాగే ఈమె బేబీ సిట్టింగ్ చేస్తూ ఈమె తను చేసిన పనులన్నీ మర్చిపోయి నార్మల్ గా ఉండాలి అని ట్రై చేస్తూ ఈమె ఉంటుంది గాని ఆ కోరికలు మాత్రం ఈమెలో అసలు చచ్చిపోవు. ఇంకా ఒక రోజు ఈమె తన బాయ్ ఫ్రెండ్ అలెక్స్ తో ఇంటిమేట్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ సీను. ఈ అలెక్స్ కూడా ఈమెని సాటిస్ఫై చేయలేకపోతాడు. ఒకవైపు ఇస్బిల్లా కూడా అలెక్స్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. అంతా అయిపోయిన తర్వాత ఇక నీతో పని అయిపోయింది, నువ్వు ఇక్కడి నుంచి పో అని అలెక్స్ తో అంటుంది. అలెక్స్ కూడా షాక్ అయిపోయి ఊరు దీనమ్మ బడవ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడి నుంచి ఇస్బిల్లా ఆలోచనలు మళ్ళా తన మరో లైఫ్ వైపు తిరుగుతాయి. వెంటనే ఇంకా ఈమె తన సిమ్ కార్డ్ ని తన ఫోన్ లో వేసి యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేయగానే కుప్పల కుప్పల కింద ఈమెకి చాలా మంది క్లయింట్స్ దగ్గర నుంచి మెసేజ్లు వచ్చి ఉంటాయి. ఆ మెసేజ్లు చూడగానే ఈమెలో ఒక తెలియని ఆనందం పొంగిపోతూ ఉంటుంది. అందులో ఒక మెసేజ్ నిన్ను కలవాలి అని చనిపోయిన ఆ ముసలోడు వైఫ్ పెట్టి ఉంటుంది. ఇక ఈమె అలాగే ఈ ముసల్ది కూడా జార్జ్ చనిపోయిన ఈ హోటల్లోనే కలుస్తారు. ఇస్బిల్లా ఈ ముసల్దానికి సారీ చెప్తుంది. అప్పుడు ఈ ముసల్ది, నువ్వు సారీ చెప్పవలసిన అవసరం లేదు, నా మొగుడు చాలా మందితో నీలాగే కలిసి ఉన్నాడు, కానీ నా మొగుడు చివరగా ఎవరితో కలిసి ఉన్నప్పుడు చనిపోయాడు అని నేను చూద్దామని నేను పిలిచాను అని ఈ ముసల్ది అంటుంది. తర్వాత వీళ్ళిద్దరూ బెడ్ పైన పడుకుంటారు. ఈ ముసల్ది ఇస్బిల్లాని టచ్ చేస్తూ ఉంటుంది. ఇస్బిల్లా కూడా స్లోగా నిద్రలోకి జారుకుంటుంది. తర్వాత సీన్ లోని ఆ ముసలోడు చనిపోయింది నా వల్ల కాదు అన్న సాటిస్ఫైయింగ్ తో ఇస్బిల్లా నిద్రలోంచి లెగిస్తుంది. ఈమె లెగిచే సమయానికి ఆ ముసల్ది కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. అయితే ఇస్బిల్లా ఆ ముసలోడు తన వల్లనే చనిపోయాడు అన్న గిల్ట్ తోని ఇప్పటి వరకు తన క్లయింట్స్ ని అందరినీ దూరంగా పెట్టి ఈమె ఆ లైఫ్ నుంచి దూరంగా వచ్చేసి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈమెకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది, ఆ ముసలోడు నా వల్ల చనిపోలేదు అని. ఇప్పటి నుంచి ఈమె తను అలాంటి చెడు పనులు చేయకుండా మంచిగా జీవించిందా లేకపోతే మళ్ళా ఈమె ఆ సర్వీసులను మొదలెట్టింది అన్న సస్పెన్స్ తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. గైస్, మరి ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎప్పుడు మీ సపోర్టింగ్ ని మన ఛానల్ పై చూపిస్తూ ఉండండి.